కర్నూలు జిల్లాలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘనత నమోదైంది. సబ్ డివిజన్ డీఎస్పీ జె బాబు ప్రసాద్ గారి నేతృత్వంలో కల్లూరు తహసీల్దార్ శ్రీ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద, బళ్ళారి చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని కర్నూలుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తెల్లవని టయోటా గ్లాంజా కారులో ప్రయాణిస్తున్న 5గురిపై పోలీసులు అనుమానం నెలకొనడంతో కారును డ్రైవర్ బలవంతంగా ఆపి తనిఖీ చేసి 20 కేజీల గంజాయి కారును సీజ్ చేశారు. విచారణలో వారు అరకు నుంచి వచ్చినట్లు వెల్లడించగా, ఇంకా లోతుగా దర్యాప్తు చేయగా కారు డోర్లలో ప్లాస్టిక్ రాపర్లలో చుట్టిన 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా మిత్రులకు అలాగే మీ తరఫున పబ్లిక్ కూడా నమస్కారం. యాక్చువల్ గా మనకందరికీ తెలుసు, ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉక్కుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో ఒక సంస్థ కూడా ఫామ్ చేసినారు. దానికి ఐజీ రవికృష్ణ సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద, మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు, వాటిని స్టోర్ కూడా చేసుకోకూడదు, కల్టివేట్ చేయకూడదు అని ఈ యాంగిల్స్ లో కంటిన్యూగా ఒక 4-5 నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్ గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్, తర్వాత క్యాంపస్లు, తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు, తర్వాత అవుట్స్కట్స్ లో ఉండే ఇళ్ళ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది. సో ఈ 5 మందిని ప్రస్తుతం ఇనిషియల్ గా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రిమాండ్ పంపించడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రధానంగా జనరల్గా అప్వర్డ్ లింక్స్, డౌన్వర్డ్ లింక్స్ అంటాము. సో అప్వర్డ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు ఈ డౌన్వర్డ్ లో ఎంతవరకు పోతుంది, ఎవరు యూజర్స్, ఎవరు, దీనికి ఏమైనా ఆర్గనైజర్ నెట్వర్క్, ఈ యాంగిల్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ చేయడం, ఈ విషయంలోనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ఇప్పటికైతే ఇది వెరిఫై చేసి ఆల్మోస్ట్ 18 to 20 crores వరకు ఇది ఉంటుంది. సో పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ +/- 60,000 వరకు దీని మీద ఎక్స్పెండిచర్ పెట్టినట్టుంది. బట్ ఇక్కడ దీన్ని లోకల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీంట్లో ల్యాక్స్ కూడా వీళ్ళు సంపాదించారని వీళ్ళ ఆలోచనగా ఇది ఒక వీళ్ళకునే వెరిఫై చేస్తే ఎవరికి గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అదర్వైజ్ కానీ ఏం లేదు. అంతా నెక్స్ట్ కొంచెం రిఫ్రాఫ్ గానే ఇట్లాగా అలవాటు అయిపోయి ఈజీ మనీ అనేది వీళ్ళ ప్రధానమైన టార్గెట్.